రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 26 నుండి 30 వరకు మార్చి చదువుతాం. పాత నిబంధనలో 383వ పేజీ, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 26 నుండి 30 వరకు మార్చి చదువుతాం. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బూరలు ఊదుటకును యాజకులు నియమింపబడిరి. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. దావీదును దీర్ఘదర్శగు ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. చదువుబడిన ఈ వాక్య భాగంలో సర్వసమాజమంతా ఆరాధించుచుండెను. దేవుణ్ణి ఆరాధించి పూజించుటలో లోకంలో మనుషుల ద్వారా జరిగేటువంటి ఆరాధన అనుభవాలు పలు రకాలైనటువంటి అనుభవాలను చూస్తాం. పిల్లల వారు ఏం చేసినప్పటికీ కూడాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అనుకున్నటువంటి ప్రజలను చూస్తాం. అయితే దేవుడు కోరేటువంటి ఆరాధన, లోకమంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది. అయితే వారు ఆరాధించేటువంటి ఆరాధన వారికి ఇష్టమైనటువంటి మార్గాల్లో, వారికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆరాధిస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. ఇక్కడ ఆరాధించిరి అనే మాట 2 పర్యాయాలు, వారు తలలు వంచి ఆరాధించిరి. దేవుణ్ణి ఆరాధించుటలో ఉన్నటువంటి మర్మాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా గ్రహించేవారై ఉంటారో అట్టివారు మాత్రమే దేవుడు కోరేటువంటి ఆరాధనను చేసేవారుగా ఉన్నట్లుగా చూస్తాం. లోకంలో జరిగేదంతా కూడాను, ఆరాధన అంతా దేవునికి ఇష్టమైనటువంటిది ఏమాత్రం కూడాను కాదు. దేవుని చిత్తాన్ని అనుసరించి ఆరాధించే ఆరాధనను మాత్రమే ఆయన అంగీకరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇలా ఈ విషయమై లోకంలో జరిగే కొన్ని ఆరాధనలు చూస్తాం. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాల్లో ఆరాధించేటువంటి అనుభవాన్ని కొన్ని చూస్తాం. చూడండి, మొదటిదిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక ఆరాధన జరుగుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. చదవండి. దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాము చూచిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. ఇలా ఇక్కడ వ్రాయబడినటువంటి దేవదూత ఆరాధన అనేది చూస్తాం. లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కొన్ని ఆధారం చేసుకున్నటువంటి ఆ పరిస్థితులను చూస్తాం. కేవలం ఆయన ఈ లోకానికి రావడానికి మాత్రమే
వారు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా ఎంచబడినట్లుగా చూస్తాం. వీళ్ళరా ఆయన ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయనను ఆరాధించకుండా ఆయన ఈ లోకానికి రావడానికి ఆధారం చేసుకున్నటువంటి పద్ధతులనే ఆరాధించేటువంటి ప్రజలను చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. దేవుని దూతలే దేవుణ్ణి గాన ప్రతిగానములు చేస్తూ ఆరాధించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలందరూ కూడాను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నటువంటి అనుభవం, ఆరాధించేటువంటి ఆరాధన యొక్క అనుభవం, గడప కమ్ముల పునాదులు అదిరెను అని రాయబడి ఉన్నది. ఏమిటి వారు చెప్పే మాటలంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ శబ్దము గడప కమ్ముల పునాదులు అదిరెను అని రాయబడి ఉంది. అంటే వారు ఎంత గట్టిగా ఆరాధిస్తున్నారు, ఆరాధించుటలో వారికి దేవుడు చేసినటువంటి ఆ ఘనతను వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆరాధిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే దేవునికి పను చేయడానికి నియమించబడినటువంటి ఆ దూతలను కూడాను ప్రజలు ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. ఇక్కడ 4 వేసి ఇక్కడ పుట్టినోట్లు ఏముందంటే, చూడని వాటిని అనే మాటను చూస్తాం. అంటే వాళ్ళు ఏం చూడలేకపోతున్నారు, నిజమైనటువంటి దేవుణ్ణి చూడలేక, ఆయన ఈ లోకానికి చేసినటువంటి కార్యాన్ని గుర్తించలేక వారు దేవదూతను ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆఖరకు పద్మాసు దీపం ఉన్నటువంటి యోహాను కూడాను దేవుని దూతను చూసి అతనికి సాగిల పడినట్లుగా వ్రాయబడి ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దయచేసి 10వ వచనం గమనించండి. అందుకు నేను అతనికి 9 కూడా ఉంది. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదాల ఎదుట సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని యేసును గూర్చి సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. ఇక్కడ దేవుని దూతలే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా దేవదూతలను ఆరాధించేటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి యోహానుతో ఇక్కడ దేవదూత చెబుతున్నటువంటి మాట, నేను నీతో కూడా సహదాసుడను, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము చెప్పడానికి నేను ఉన్నాను అని ఆ దూతే ఇక్కడ యోహానుతో చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మొదటిగా దేవుణ్ణి ఆరాధించుటలో లోకంలో ఏం జరుగుతుంది ఆరాధన అంటే, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి దేవుని దూతలను ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కారణం ఏమిటి అంటే, ఆయన ఈ లోకానికి రావడానికి దేవుని దూతలు కూడాను సహాయం చేశారు. ఆయన ఈ లోకానికి రావడానికి ఆయన ఒక పాత్రను ఏర్పాటు చేసుకొనగా ఆయనను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి రావడానికి పాత్ర అయినటువంటి వారిని ఆరాధించే వారిని ఈ లోకంలో చూస్తాం. చూడండి, మనం షాపు నుండి ఏదైనా ఒక విలువైన వస్తువు మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ విలువైనటువంటి వస్తువును వారు ఎట్లాగా ప్యాక్ చేసి పంపుతారంటే, చాలా పగడ్బందీగా ఆ వస్తువుకి ఏ విధమైనటువంటి అపాయం కలగకుండా చాలా పగడ్బందీగా పంపిస్తారు. అయితే ఇంటికి వచ్చినటువంటి ఆ వస్తువును పక్కన పెట్టి ఆ వస్తువు రావడానికి మూలమైనదేదో దాన్ని మనము ప్రాధాన్యత ఇస్తే అది ఏం ఆరాధన అవుతున్నది అని అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన ఏమాత్రం కూడాను కాదు. అందుకే ఇక్కడ దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి శరీరమును ఉప్పొంగ చేసుకొనుచు, ఇక్కడ రాయబడిన మాట, నిజమైనటువంటి దేవుణ్ణి వారికి జ్ఞాపకం చేస్తూ
ఆ కొలసి సంఘంలో ఉన్నటువంటి వారు కొందరు దేవదూతను ఆరాధిస్తూ ఉంటుండగా అలాంటి వారు శరీర సంబంధమైన వారే, వారి శరీరము ఉప్పొంగ చేసుకొనుచు అనే వ్రాయబడిన మాటను చూస్తాం. కనుక ఇక్కడ జరిగిన ఆరాధన దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగినటువంటి వారు. రెండవదిగా చూస్తాను చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ ఆరాధన ఏమిటంటే వ్యర్థమైన ఆరాధన. మొదటిది దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగినటువంటి వారు. రెండవదిగా వ్యర్థమైన ఆరాధన లోకంలో జరుగుతున్నట్లుగా చూస్తాం. అయితే వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఆ ఆరాధన ఎలాంటిది అని అంటే అది వ్యర్థమైనది, ఎన్నిక లేనిది, దేవుడు చూడనటువంటి ఆరాధన. ఆ ఆరాధన ఏమిటంటే మనుషులు కల్పించిన పద్ధతులు. ఆరాధించుటలో కొందరు కొన్ని పద్ధతులను అనుసరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ పద్ధతులు దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు ఏమాత్రం కూడాను కావు, అవి మనుషులు కల్పించినవే. ఇక్కడ ఏమంటాడంటే తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఏ విషయాన్ని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, వారు పద్ధతులు మనుషులను బట్టి నేర్చుకొనినవి. వారు నా ఎడల చూపిన భయభక్తులు మనుషుల పద్ధతులను బట్టి నేర్చుకొనినవి. కనుకనే దేవుని భయం లేని చేత లేదా దేవుడు కోరినటువంటి ఆరాధన కాకుండా మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే దైవోపదేశములుగా మనుషులు ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. దీన్ని ఏమన్నాడు ప్రభు అంటే వ్యర్థమైన ఆరాధన. మీరు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబామును ఇజ్రాయేల్ ప్రజలు 10 గోత్రముల వారు రాజుగా నియమించినట్లుగా వ్రాయబడి ఉన్నది. 2 గోత్రాలు రెహబాముకు, 10 గోత్రాలు యెరోబాముకు అప్పచెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే పిల్లరా, యెరోబాము చేసినటువంటి పని ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఆరాధించడానికి యెరూషలేముకే వెళ్ళాలి. ఆ ఉన్న ప్రాంతంలో యెరూషలేములో దేవుని సన్నిధి యెరూషలేములో మాత్రమే ఉన్నది. ఈ 10 గోత్రాలు ఉన్నటువంటి వారందరూ కూడాను యెరూషలేముకే వెళ్ళాలి ఆరాధించడానికి. ఆ ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు యెరోబాము తన హృదయం ముందు తలంచింది ఏమిటంటే వీరు ఆరాధించడానికి యెరూషలేముకు ఎక్కి వెళుతున్నారు. ఒక సమయం వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా తిరిగి మరలా రెహబాము వైపు వెళ్ళిపోతారు అని తన హృదయంలో తలంచి అతడు 2 బంగారు దూడలను చేయించినట్లుగా వ్రాయబడి ఉన్నది. 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచి ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. ఏమిటా వర్తమానం? నిన్ను ఐగుప్తు నుంచి విడిపించినటువంటి నీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచినట్లుగా వ్రాయబడి ఉన్నది. లేదా ప్రజలు కూడాను ఆ పెట్టినటువంటి ఆరాధననే వారు అనుసరించి పూజించినట్లుగా చూస్తాం. యెరోబాము ఏర్పాటు చేసినటువంటి ఆ బంగారు దూడనే వారు ఆరాధించినట్లుగా చూస్తాం. లేదా అది దేవుని దృష్టికి ఎట్లా ఉంటుందంటే వ్యర్థమైనటువంటి ఆరాధన. ఇదేమిటంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 11, 12 వచనాలు. అపోస్తలుల కార్యములు 14, 11 వచనం నుండి. జనసమూహమును పౌలు చేసిన దానిని చూచి దేవదూతలు మనుష్య రూపము దాల్చి తమ యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అనియు అతని హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను పూలదండ్ల ద్వారా యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలసి అని ఉండెను.
ఇప్పుడు ఇక్కడ దేవదూతలు మనుషుల రూపం ధరించి మన యొద్దకు వచ్చి ఉన్నారు. ఎవరా దేవదూతలు అంటే పౌలు, బర్నబా దేవుని వాక్యాన్ని చెప్పారు. దేవుని యొక్క మహిమను వారికి చూపడానికి దేవుడు వారి ద్వారా కొద్ది సూచక్రియలు చేయించాడు. ఎందుకనంటే దేవుని యొక్క మహిమను ప్రజలు చూసి విశ్వసించడానికి ఆయన ఈ కార్యాలు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే ఈ మాటను చదువుతాం. ఆ సూచక్రియలు అద్భుతాల ద్వారానే దేవుని యొక్క సువార్త స్థిరపరచబడుచు వచ్చను అని రాయబడి ఉన్నది. కనుక దేవుని మహిమను వారిని చూపేటప్పటికీ వారు దేవదూతలు మనుషుల రూపం దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారు అని చెప్పి ఇక్కడ వారి నిమిత్తమై బలి అర్పించడానికి ప్రజలకు పూజించే ప్రజలను చూస్తాం. ఏది దేవునిని ఎరిగామని చెప్పుకుంటూ దేవునిని కాక మనుషులనే ఆయనే మాకు దేవుడు, ఆయన మాకుంటే చాలు, ఇక అసలు యేసు ప్రభు కూడా అక్కర్లేదు అనే ప్రజలు లోకంలో లేకపోలేదు. అలాంటి ప్రజలు లోకంలో కూడాను కోకొల్లలుగా ఉన్నారు. దేవుని విడిచిపెట్టి మనుషులనే వారి దృష్టిలో దేవుళ్ళుగా పెట్టుకున్నటువంటి వారు, స్థలాలు కూడాను సైతం రాసిచ్చే వారిని చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే దేవతలు మనుషుల రూపం దాల్చి మన మధ్యకు వచ్చున్నారని వారిని బలర్పించడానికి వారు యాతన పడిగా ఆ బలిని ఆపడానికి వారి ఇరువురు కూడా చాలా ప్రయాసపడవలసి వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే వ్యర్థమైనటువంటి ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పేది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ దేవుడు కోరింది ఏమిటి మనుషుని నుండి అంటే మనుషుని యొక్క హృదయాన్నే ఆయన దేవాలయముగా సిద్ధపరచమని హెచ్చరించినట్లుగా చూస్తాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారిలో సంచరించి వారిలో నివసించున్నట్లు వారిని ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచబడెను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. అయితే దేవుడు ఏదైతే మనుషు నుండి కోరాడో ఆ హృదయాన్నే మనుషులను తన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నట్లుగా లోకంలో చూస్తాం. కనుక ఇక్కడ దాన్ని ఏమన్నాడంటే వ్యర్థమైనటువంటి ఆరాధన. మొదటిది దేవదూత ఆరాధన, రెండవది వ్యర్థమైనటువంటి ఆరాధన. మనుషులు కల్పించినది ఏదైనా సరే వ్యర్థమైనటువంటి ఆరాధన. మూడవదిగా చూస్తాను చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు. ఇక్కడ మూడవదిగా ఎవరు వీళ్ళంటే విగ్రహారాధికులు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటంటే నీవు రక్షించబడకపోయినా నీవు విగ్రహాన్ని ఆధారం చేసుకుంటే నీ స్థలము ఎక్కడ అంటే అగ్నిగుండమే. అక్కడ చెప్పని మాట విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. కనుక మీరు ఇక్కడ విగ్రహారాధన యొక్క స్థానం ఎక్కడ అంటే అగ్నిగుండానికి నడిపించబడుతున్నట్లుగా చూస్తాం. లోకంలో దాదాపు 99% ఎదట విగ్రహము లేనిదే ఆరాధన చేయనటువంటి క్రైస్తవులు లోకంలో ఉన్నట్లుగా చూస్తాం. క్రైస్తవుని యొక్క విధి, దేవుడు నిర్ణయించినటువంటి విధి ఏమిటంటే ఆయనను ఆరాధించే విషయంలో నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దేవుని ఆరాధించమని ఎట్లాగా దేవుడు ఆజ్ఞాపించాడు అంటే నీవు సాగిలపడుటకు నీ ఎదుట ఏ రూపం కూడాను ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయనను ఎట్లా ఆరాధించాలి, ఆయన ఆరాధించేటప్పుడు మనుషుడు అనుసరించవలసినటువంటి మార్గం ఏమిటనేది మొదటి ఆజ్ఞలో వివరించాడు. ఆకాశం అందాయనను, భూమి అందాయనను, భూమి క్రింద ఉండు నీళ్ల ఎందైనను నువ్వు సాగిలపడుటకు ఏ రూపం కూడా నువ్వు చేసుకోనకూడదు.
అయితే ఇప్పుడు లోకంలో మనుషులకు కనబడేది ఏదో ఒక సిలువ, లేదో ఒక బొమ్మ, మనుషులు ఎదట పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ రాయబడినట్టు విగ్రహారాధికులు అనే మాటను చూస్తాం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి 2 నెలల కాలానికే, 2వ నెల కాలానికే దేవుడు ధర్మశాస్త్రం ఈ నిమిత్తమై మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు 40 రాత్రింబవళ్ళు సీనాయి పర్వతం మీద మోషే గడిపినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ 40 దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఆరోనుతో చెప్పిన మాట నిర్గమకాండం 32 అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదు, కనుక మా ముందర నడవడానికి మాకు ఒక దేవతను తయారు చేయమని మోషే ఆరోను దగ్గరకు వచ్చి వారందరూ అడిగినట్లుగా వ్రాయబడి ఉంది. కనుక ఇక్కడ ఏమంటాడంటే విగ్రహారాధికులు, ఎక్కడ వారి స్థానం అంటే నిత్యాగ్ని గుండానికి నడిపించబడుతున్నట్లుగా చూస్తాం. అయితే వారు కూడాను ఆరాధిస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం ఇక్కడ 10వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించేటువంటి ఆ విగ్రహాలను ఇక్కడ చూస్తాం. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములు, ఇశ్రాయేలు దేవతల రూపములు. చాలు, లేక రాయబడిన మాట ఏంటంటే ప్రాకెడి సకల జంతువుల ఆకారములు అంటే జీవకోటిలో ప్రతీది కూడాను దేవుని, మనుషుని దృష్టికి దేవునిగానే ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. ప్రాకెడి సకలమైనటువంటి జీవరాశులందరినీ ఇక్కడ దేవుడిగా వారు ఆరాధిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆ తర్వాత కింద వచనం చూడండి, 16వ వచనం, ఇదే అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. లోపల ఆవరణలో దింపగా అక్కడ యెహోవా ద్వారం ఆలయం దగ్గర, చదవండి, ఇంచుమించు 25 మంది కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు సూర్యుని తట్టును తిరిగి ఉండను, వారు సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఇక్కడ వారి వీపులేమో యెహోవా ఆలయం తట్టు ఉండగా, వారి ముఖాలు సూర్యుని తట్టు తిరిగి ఉండగా వారు సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. కీర్తన 84లో యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అని రాయబడి ఉంది. యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అని రాయబడి ఉన్నది. అంటే వారు సూర్యుని ఆరాధన ఎందుకు ఇస్తున్నారని అంటే యెహోవా సూర్యుడు అని రాయబడి ఉన్నది. యెహోవా సూర్యుడును కేడమును అని రాయబడి ఉన్నది. ఇప్పుడు సూర్యుని ఆరాధించుటలో దేవుని యొక్క పేరు మనుషులు వాడుకుంటూ సూర్య నమస్కారం చేస్తున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు యెహోవా సూర్యుడు అని ఎందుకు అన్నాడంటే సూర్యుడు ఏ రీతిగా అయితే లోకమంతటికి వెలుగిస్తాడో ఆయన లోకమంతటికి వెలుగై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ విగ్రహారాధన సంబంధమైనటువంటి అనుభవం ప్రజలు ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆరాధనలు రకరకాలైనటువంటి ఆరాధనలు, దేవదూతలను ఆరాధించేవారు, ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట వ్యర్థమైనటువంటి ఆరాధన చేసేవారు, 3వదిగా విగ్రహారాధికులు, 4వదిగా చూస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. దేవుడెవరో తెలియదు, కానీ ప్రజలు ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఈ మాట యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో చెబుతున్నట్లుగా చూస్తాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఇక్కడ తెలియనటువంటి ఆరాధన అంటే ఎలాంటిది అంటే దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటూ బాప్తీసం కూడాను తీసుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు లోకంలో కోకొల్లలుగా ఉన్నట్లుగా చూస్తాం.
అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు కనబడగానే మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అన్నప్పుడు వారు చెప్పిన జవాబు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అసలు ఆత్మ ఉన్న సంగతే తెలియదు. చూడండి, లోకంలో ఆత్మను అంగీకరించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. తండ్రిని కుమారుని యెహోవాను అంగీకరించే వారిని చూస్తాం, ప్రభువును కూడా అంగీకరించిన వారిని చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఆత్మ ఉన్న సంగతే మాకు తెలియదు. మరి మీరు బాప్తిసం ఎట్లా పొందారు అని అంటే, యోహాను ముంచాడు, మేము మునిగాం, అందరూ మా ముందు మునిగారు, మేము మునిగాం. ఆ సమయంలో మరలా పౌలు వారికి బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులు ఉంచగా వారి మీదకు పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఆత్మ సంగతి తెలీదు, దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యం కూడాను వారికి తెలియనటువంటి ప్రజలు లోకంలో ఉన్నట్లుగా చూస్తాం. చూడండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం దయచేసి 22-23 వచనాలు చూడండి. అపొస్తలులైన పౌలు ఎథెన్సులో నిలబడి చెబుతున్నటువంటి మాటలు ఇవి, చదవండి. పౌలు చెప్పినదేమనగా, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూడగా ఒక బలిపీఠం మీద నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ వీళ్ళలో ఉన్నది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, అది వాస్తవం, తెలుసు, నమ్ముతున్నారు. అయితే 33 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. దేవుని పేరుతో, దేవత పేరుతో, మనుషుల పేరుతో పిలువబడేటువంటి వారు 30. అయితే దేవుడు ఉన్న మాట వాస్తవం. కనుక ఇక్కడ ఏమన్నాయంటే, తెలియబడని దేవునికి అని రాయబడినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ పౌలు చెప్పే వరకు వారు కూడాను దేవుణ్ణి ఆరాధించారు. ఏ ఆరాధన అంటే తెలియబడని ఆరాధన. మీకు తెలియకుండానే దేవుణ్ణి ఆరాధించడం. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచారో నేను దానినే మీకు ప్రకటించుచున్నాను అని ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ప్రకటించినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు తెలియనటువంటి దేవుణ్ణి వారికి తెలియపరిచినటువంటి పౌలును ఈ వాక్య భాగంలో చూస్తాం. మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు నేను ప్రకటించుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. ఇట్లాగా ఆరాధించేటువంటి రెండవ సమూహాన్ని చూస్తాం. చూడండి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహించనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ నపుంసకుని యొక్క భక్తిని చూసి ఫిలిప్పును పంపించాడు. నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించగా ఫిలిప్పు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నాడు. రథాన్ని కలుసుకున్న సమయంలో నపుంసకుడు చదివే భాగం ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఈ 53వ అధ్యాయం చదువుతున్నటువంటి నపుంసకుని చూసిన ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అని ప్రశ్నించగా, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను. అంటే అప్పటి వరకు అతడు యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చి వెళుతున్న కాలం ఎంతో మనకు తెలియదు. కానీ ధర్మశాస్త్రం చెప్పేటువంటి బోధకులకు కూడాను వారు ఏ మార్గంలో వెళ్ళాలో వారికి కూడాను తెలియదు. అతడు ప్రతి ఆరాధనకు వస్తున్నాడు, ఆరాధన చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు. అయితే దేవుని యొక్క మార్గానికి వెళ్ళే మార్గం ఏదో లేదా ధర్మశాస్త్రోపదేశకులు కూడాను వర్ణించలేదు. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అంటే అంతవరకు ఆ చెప్పేవానికి తెలియదు, వెళ్ళే వాళ్ళకు కూడాను తెలియదు. దేవుని నమ్మే సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడాను లేదా దేవుని విషయాలు గ్రహించలేనటువంటి మనసు లేక గ్రహించలేకపోవడానికి లేదా తప్పుదారిని పట్టించేటువంటి
బోధకులను చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో చెప్పిన మాట, నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి నేను చెప్పే మాటలు నీకు అర్థం కాదా అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను. అంటే త్రోవ చూపేటువంటి మనుషుడు కావాలి. ఆ త్రోవ చూపేది ఎవరంటే పిల్లరా దేవుడే త్రోవ చూపుతున్నట్లుగా చూస్తాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, మీరు వారి జోలికి పోకుడి, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారి ఇరు కలిసి గుంటలో పడుదురు. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు కూడాను గుడ్డివారే, వాక్యం బోధించేటువంటి బోధకులు కూడాను గుడ్డివారే అయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడినటువంటి మాట చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనం, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు దూత తప్ప ఎవడు మరి చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నీవు అనేక సంగతులు చూచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. వారు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు. ఇక్కడ పంపబడిన దూత గుడ్డిదే, సేవకుడు గుడ్డివాడే, వేరే భక్తుడు కూడాను గుడ్డివాడే. ఇక్కడ ఏమన్నాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నా యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటువంటి వారు వేరే గుడ్డివారు అని ప్రభు చెప్పాడు. అందుకేమంటే వారు జోలికి పోక, వారు గుడ్డివారు అయి ఉండి వారు గుడ్డివారికి త్రోవ చూపుతారు. గుడ్డివాడికి త్రోవ చూపితే ఎక్కడ పడతారంటే వారిద్దరు వెళ్ళి గుంటలో పడతారు అని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ నపుంసకుడు అడిగినటువంటి మాట, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అనే మాటను ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక లోకంలో జరిగేటువంటి ఆరాధన, తెలియనటువంటి ఆరాధనను ప్రజలు చేస్తున్నట్లుగా చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను రెండు 23 చదవండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ స్వేచ్ఛారాధన అని రాయబడి ఉంది. ఇలా స్వేచ్ఛారాధన అంటే అర్థం ఏంటంటే, ఆరాధించడానికి వచ్చేటువంటి సమయం వారికి ఇష్టమైనప్పుడు వస్తారు, ఇష్టమైనప్పుడు ఆరాధిస్తారు, ఇష్టమైనప్పుడే కార్యాలు చేస్తారు. స్వేచ్ఛ, స్వాతంత్రం. దేవుణ్ణి ఆరాధించడంలో కూడాను స్వతంత్రులుగా ఉన్నవారు ఎవరంటే ఆరాధించే విషయంలో వారికి ఇష్టమైనటువంటి సమయంలోనే ఆరాధిస్తారు. అంటే ఆరాధించడానికి దేవుడు ఒక రోజును, ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేయగా, అలాంటిది కాదా, స్వేచ్ఛారాధన విషయమై మనుషులు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇలా దేవుడు వారిని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవడు అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు స్వేచ్ఛారాధన మనుషులు ఆరాధన చేస్తున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ వారు తలలు వంచి ఆరాధించుచుండిరి, సర్వ సమాజము వారు ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే మనుషులు ఎలాంటి ఆరాధన దేవునికి చేస్తున్నారు అంటే దేవదూతలను ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు 2వదిగా వ్యర్థమైనటువంటి ఆరాధన చేసే వారిని చూస్తాం. 3
విగ్రహారాధన చేసే వాళ్ళని చూస్తాం. 4 తెలియని దానిని ఆరాధించేటువంటి ప్రజలను చూస్తాం. వీడు ఇక్కడ 5వదిగా చెప్పని మాట స్వేచ్ఛారాధన. వారి ఇష్టం, వారికి ఇష్టమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తాడు. 6వదిగా చూస్తాను చూడండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవత అయితే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరం మీకు ఒక్క మాట ఆయను పలుకకపోయేది. ఇప్పుడు ఇక్కడ 6వదిగా బయలు ఆరాధన అంటే బయలుదేవతలను ఆరాధించేటువంటి ఆరాధన. ఇప్పుడు ఈ బయలు ఆరాధన ఎంత బలమైనది అంటే ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది వారి యొక్క ఆరాధన యొక్క బలము ఎలాంటిది అంటే. ఇక్కడ చూడండి 26వ వచనం. వారు తమకియ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము, బయలు పేరున ప్రార్థన చేసిరు కానీ ఒక్క మాట ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. తర్వాత 28వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ సహస్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. వీరి ఆరాధన, బయలు ఆరాధన ఎంత బలమైందంటే వారు నమ్మినటువంటి దేవుడి కొరకు లేదా వారి రక్తాలు కూడాను కార్చడానికి వెనుకాడినటువంటి స్థితిని చూస్తాం. కత్తులతోనూ సహస్రములతోనూ వారి దేహాలు కోసుకొని లేదా రక్తం కనబడేంత వరకు కూడాను వారు ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. అయితే సాయంత్రం అయినప్పటికీ కూడాను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడను లేకపోయెను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ 6వదిగా బయలు ఆరాధన. ఎంతమంది బయలు ఆరాధన ఉన్నారంటే 850 మంది ఇక్కడ బయలు ప్రవక్తలు ఉన్నట్లుగా చూస్తాం. యెజ్బేలు పోషించేటువంటి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. యెజ్బేలు పోషించేటువంటి ప్రవక్తలు 400 మంది, బయలు ప్రవక్తలు 450 మంది, మొత్తం 850 మంది బయలు ప్రవక్తలు ఈ బయలు ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఈ బయలు ఆరాధనలో లేదా వారికి కలిగింది ఏమిటి అంటే 28వ వచనంలో వాసింది తమ దేహాలను రక్తము కారు మట్టు కోసుకున్నప్పటికీ కూడాను జవాబిచ్చేవాడు ఒక్కడను లేకపోయాను అని రాయబడి. కనుక ఇక్కడ వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 26 నుండి మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో లేదా ఎవరిని వారు ఆరాధిస్తున్నారు చూడండి. 7వదిగా చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే దేవుడు ఆత్మ గనుక అయితే తండ్రి అట్టి ఆరాధనే కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెను. దేవుడు కోరేటువంటి ఆరాధన ఏమిటంటే యథార్థమైనటువంటి ఆరాధన లేదా యథార్థమైనటువంటి ఆరాధన అంటే ఏమిటి? యథార్థము దేవుడు కోరేది, మనుషుల నుండి కోరేది ఏమిటంటే యథార్థమైనటువంటి ఆరాధన. ఇలా యథార్థమైనటువంటి ఆరాధన చేసేవారు ఎంతమంది అంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు శుద్ధిపరచబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. 10 మంది కుష్ఠరోగులు శుద్ధిపరచబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ 10 మందిలో ఎంతమంది దేవుణ్ణి ఆరాధించారు అంటే ఒక్కడు మాత్రమే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా ఇక్కడ ఒక విషయం గమనించండి. తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అతడు ఏం కేకలు వేసుకొని వచ్చి ఉంటాడంటారు? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. ఏ మాటలు చెబుతూ వచ్చి ఉంటాడు ప్రభు దగ్గరికి? ఏ మాటలు చెప్పి వచ్చి ఉంటాడు చెప్పండి? ఆయన కలిగింది ఏంటి? కుష్ఠరోగం.
మీరు వెళ్ళి మీ యాజకుని కనబరుచుకోండి అని చెప్పారు. 10 మంది కుష్ఠరోగులు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమనేటప్పటికి మీరు వెళ్ళి యాజకుని కనబరుచుకోండి అన్నాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని రాయబడి ఉన్నది. ఆ శుద్ధిపరచబడినటువంటి ఒక్కడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. పిల్లలు అతడు గొప్ప శబ్దంతో ఏం పలికుంటాడు అంటే, ప్రభువా నా కుష్ఠరోగాన్ని తీసివేశావు, నేను ఈ కుష్ఠరోగంతో చాలా ఇబ్బంది పడుతున్నాను, అయితే నా కుష్ఠరోగం నువ్వు తీసివేశావు కనుక నీకు వందనాలు అని చెప్పి వచ్చి దేవునికి మురొక్కినట్లుగా చూస్తాం. ఈ విషయమై లోకంలో జరిగేటువంటి ఆరాధన ఏమిటంటే, చేతులు 2 పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి అంటే ఆరాధన అయిపోయింది. 3 సార్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రికి ఒక 3 సార్లు, కుమారుకు ఒక 3 సార్లు, పరిశుద్ధాత్మకు ఒక 3 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటే దైపోయింది దెబ్బకి ఆరాధన. ఇక్కడ ఆరాధన అట్లా చేయలే. అతను గొప్ప శబ్దంతో ఏం చెప్పాడంటే, ప్రభువా నా కుష్ఠరోగం నువ్వు తీసివేశావు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఎలీషా ముందు నిలబడినటువంటి నయమాను పిల్లాడు ఏం చెప్పాడనంటే, ఇశ్రాయేల్లో దేవుడు తప్ప మరి లోకంలో ఏ దేవుడు లేడని నేను ఎప్పుడు ఎరుగుదును అంటే ఏం చెప్పాడు? కుష్ఠరోగం పోయింది, దేవుని దాసుని దగ్గరికి వచ్చాడు, నిజమైనటువంటి దేవుని గుర్తించి యథార్థమైనటువంటి ఆరాధన ఏమిటంటే, లోకంలో యెహోవా దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ యథార్థమైనటువంటి ఆరాధన అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చదివిన వాక్య భాగంలో వాళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 23-24 వచనాలు చూడండి. 23-24 పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటిని సమాజం ఎదుటిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులు వాటి మీద ఉంచి తరువాత యాజకులు వాటిని వధించిరి. ఇశ్రాయేలందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పించవలెనని రాజు ఆజ్ఞాపించుడని గనుక ఇశ్రాయేలందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి పాప పరిహారార్థ బలి అర్పించెను. వారి పాపాలన్నిటినీ హిజ్కియాకి ముందు తన తండ్రి అయినటువంటి ఆహాజు యెరూషలేము అంతటినీ పాపములో ముంచివేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అతడు మందిర తలుపులు మూసివేశాడు, దేవుని దీపం ఆర్పివేశాడు, దేవుని మందిరంలోనే బయలుకు బలిపీఠాలు కట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ పాపంలో దిగిపోవడానికి కారకుడిగా ఎంచబడ్డాడు. అతని తర్వాత తన కుమారుడైనటువంటి హిజ్కియా వచ్చి పిల్లరా దేశం అంతటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించినట్టుగా పైన రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల కొరకు, అధిపతుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు అతడు పశువులను తీసుకురాగా వారు చేతులు వాటి మీద ఉంచగా వారు వధించినప్పుడు వారి పాపము పరిహరించబడిన కారణం చేత తలలు వంచి ఆరాధించుచుండిరి అని రాయబడి ఉంది. ఇది యథార్థమైనటువంటి దేవుడు కోరే ఆరాధన. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్త విలువ ఎరిగినటువంటి వారు, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడినటువంటి వారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాల ప్రకారం యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన శరీరమును తెర ద్వారా నూతన మార్గం ఏర్పరచబడెను, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు మనకు అధికారం కలిగి ఉన్నది అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ప్రోక్షించబడిన హృదయములు గల వారమునై దేవుని సన్నిధిలోనికి చేరి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారై ఉండాలనేదే దేవుడు కోరే ఆరాధన. కాబట్టి ఇక్కడ వీరు ఆరాధించేటువంటి ఆరాధన దేవుడు కోరినటువంటి ఆరాధనను వారు చేసినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ మనం పై చదివినటువంటి ఈ 6 ఆరాధనలు కూడాను ఇవన్నీ కూడాను వ్యర్థమైనవే. యథార్థమైనటువంటి ఆరాధన పాప క్షమాపణ నిమిత్తము వారు పొందినటువంటి ఆ క్రమతి లేక విడుదల విమోచనను అనుసరించి మనుషులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక వీరికి రాయబడిన మాట, వారు తలలు వంచి ఆరాధించుచుండిరి అనే మాటను చూస్తాం. కనుక దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తం, పేతురు రాసిన మొదటి పత్రికలో గొర్రెపిల్ల నిష్కళంకమైన రక్తం చేత మీరు విమోచించబడితిరి అని రాయబడి ఉంది.
కనుక యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని గుర్తించి ఆత్మతో సత్యాన్ని గ్రహించి దేవుడు కోరేటువంటి ఆరాధనను ఆరాధించుదుముగాక.